హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీవాణి. వెల్కమ్ టు ఆరు రుచులు. ఈవినింగ్ టైం స్నాక్స్ ఏం చేయాలో అర్థం కానప్పుడు పిల్లలకు ఇలా ఇన్స్టాంట్గా పాప్కార్న్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అందులోకి 3/4 కప్ మొక్కజొన్న గింజల్ని తీసుకోవాలి. గింజలు వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఉంచాలి. ఇలా మనం గింజల్ని కంటిన్యూస్గా 1 నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు మనం కలుపుతున్న తర్వాత గింజలు అనేవి పాప్కార్న్ లాగా అవ్వడం మొదలవుతుంది. అప్పుడు పైనుండి మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని పైనుంచి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వాటిని ఉంచుకోవాలి. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే ఆల్మోస్ట్ పాప్కార్న్ అనేది తయారైపోతుంది. 3 నిమిషాల తర్వాత స్టవ్ని సిమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇలా సిమ్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు దాన్ని అలాగే పెట్టుకోవాలి. ఇలా మనం మీడియం నుంచి సిమ్లోకి చేంజ్ చేసుకోవడం వల్ల అన్ని పాప్కార్న్ అనేవి అవుతాయి. ఇలా 5 మినిట్స్లో ఒక కంప్లీట్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు దాన్ని అలాగే పక్కకు పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే పాప్కార్న్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో కేవలం 5 నిమిషాల్లో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పాప్కార్న్ చాలా బాగా రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.